మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనము. నిశ్చయముగా నీకు మేలు చేయవలని నేను నిన్ను బలపరచుచున్నాను. దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనకు మేలు చేయవలని దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు అని చెప్తా ఉన్నాడు. మనము బలము కలిగి మన గమ్యానికి చేరుతాము. సమస్తము దేవుని నామములో మనము చేయగలుగుతాము. మనని దేవుడు తప్పిస్తాడు. మన కలిగిన నిందలన్నీ కూడా తొలగిస్తాడు. బాధలు, సమస్యలు తొలగిస్తాడు. దేవుడు మన పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. నిత్యం మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిత్యం మనల్ని చూస్తున్నాడు. నిత్యం మన పరిస్థితి దేవుడు చూస్తున్నాడు. మనల్ని రక్షిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు. దుఃఖాన్ని తొలగించే సంతోషాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని దేవుడు స్వస్థపరుస్తాడు, విడిపిస్తాడు, మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. అద్భుతాలు మన జీవితాలలో జరిగిస్తాడు. ఆశ్చర్యకార్య, సూచక్రియలు, మహత్కార్యములు దేవుడు మన జీవితాలలో జరిగిస్తాడు. మనకు శత్రువులపై విజయాన్ని అనుగ్రహిస్తాడు. మనకు మేలు చేస్తాడు. మనకెన్నో ఉపకారముల చేత దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనకు సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. మనం దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మాటకు మనము లోబడే వారిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మనము ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి మనం గణపరిచే వారిగా ఉండాలి. దేవుని సైలో మొరపెట్టే వారిగా మనము ఉండాలి. మనము దేవుని కొరకు యథార్థంగా ఈ లోకంలో జీవించే వారిగా ఉండాలి. దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి. దేవునికి మనము ప్రియులుగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. మొదటి స్థానం మనం దేవునికి ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత మనం దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. దేవునితో సహవాసం కలిగి మనము ఉండాలి. ప్రతి దినము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని సభలో ప్రార్థించే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మనల్ని దేవుడు బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, మనల్ని ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. కృంగిన సమయంలో లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. పడిపోయిన సమయంలో లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. ఏలియా కృంగిన సమయంలో ఉన్నప్పుడు దేవుని దూత వచ్చి అతన్ని బలపరిచినట్టుగా మనము చూస్తున్నాం. అదే రీతిగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. నిరాశ సమయంలో, సమయంలో, కృంగిన సమయంలో దేవుడే మనల్ని తన మాటల ద్వారా బలపరుస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. అందుకే నేను నిన్ను బలపరుచున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా మాకు మేలు చేయవలని ప్రభా తండ్రి వల్ల నాయన బలపరుస్తున్నావు దేవా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈసయానికి వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. నీ మాటకు నాయన మేము లోబడే వారికి ఉండాలి ప్రభా. నీ చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలి ప్రభా. నీకు ఇష్టలుగా మేము ఉండాలి ప్రభా. నేను భయభక్తుల జీవితం దయచేయి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు వందనాలు ప్రభా. నీతో సహవాసం కలిగి ఉండాలన్న ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని ఆదరించేవాడు, బలపరిచేవాడు, ధైర్యపరిచేవాడవయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు నాయన. అయ్యా కృంగిన సమయంలో లేవనెత్తువాడవు నాయన స్తోత్రాలు. పడిపోయిన స్థుల నుండి లేవనెత్తువాడవయ్యా స్తోత్రాలు. మమ్మల్ని నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నావు తండ్రి. నిత్యం మళ్ళీ చూస్తున్నావు ప్రభానికి స్తోత్రాలు. మా పరిస్థితి ఎరిగిన దేవుడో ప్రభానికి స్తోత్రాలు. మాకు అవసరం తీర్చివాడో ప్రభా. అయ్యా నిన్ను గణపరిచేవారిగా ఉండాలి ప్రభా. అయ్యా నిన్ను ప్రేమించేవారిగా ఉండాలి ప్రభా. యథార్థంగా నీ కొరకు జీవించేవారిగా ఉండాలి ప్రభా. మా పట్ల తను ఎంతో ప్రభ నాయన అయ్యా శ్రద్ధ కలిగి ఉన్న ప్రభానికి స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు ప్రభా. తానే నీకు స్తోత్రాలు. అయ్యా నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభా.
అయ్యా నీకు వందనాలయంలో రక్షిస్తానన్నావు, కాపాడుతానన్నావు, విడిపిస్తానన్నావు, తప్పిస్తానన్నావు ప్రభా. నీకు స్తోత్రాలు. మా జీవితాలలో ప్రభా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు, సూచక్రియలు, మహత్ కార్యములు తండ్రి చేయవాడో ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్య నీతో సహవాసం కలిగి ఉండాలి ప్రభా. అయ్యా నీ సన్నిధిలో మొరపెట్టే వారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు. అయ్యా నీ మీద ప్రతి విషయంలో ఆధారపడే వారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మాకు సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని ప్రభా అనుగ్రహించేవాడో ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభా నెరవేర్చి మాయ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయడం దేవుడు అరతిగా మనల్ని బలపరుస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడిని దీవించుగాక, ఆమేన్.